నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. తెలుగుదేశం పార్టీ వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ నెల 12వ తేదీ ఉదయం గూడూరు సంగం థియేటర్ సెంటర్ నుండి టవర్ క్లాక్ సెంటర్ వరకు విజయోత్సవ ర్యాలీ జరుగుతుందని నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులతో ఈ నెల 12వ తేదీ జరగనున్న విజయోత్సవ ర్యాలీ విజయవంతంపై ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ 12వ తేదీ ఉదయం సంఘం థియేటర్ సెంటర్ నుండి టవర్ క్లాక్ వరకు విజయోత్సవ ర్యాలీ జరుగుతుందని, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, చెంచురామయ్య, రహీం తదితరులు పాల్గొన్నారు. అలాగే 12వ తేదీ ఉదయం 9 గంటలకి ఆర్టీసీ అంటే సంగం థియేటర్ దగ్గర నుంచి పాత బస్టాండ్ వరకు కూడా విజయోత్సవ ర్యాలీ జరుగుతుంది. కాబట్టి అన్ని కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి అందరు నాయకులు మేము ఈ గ్రామాల నుంచి అందరినీ తీసుకొచ్చి విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ కూడా. కాబట్టి నాయకులందరూ కూడా విశేషంగా తీసుకొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం. పెద్దలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ నా నమస్కారాలు. మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన పనులు గురించి మనం ఒక ర్యాలీ చేసుకోవాలని పార్టీ ఆదేశించడం జరిగింది. మనం అందరం ఈ అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ తెలియజేయాలని మనకి సీఎం టెలికాన్ఫరెన్స్లో కూడా మనకు అందరికీ చెప్తున్నారు. మనం 12వ తేదీ సంగం దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుండి మన టవర్ క్లాక్ వరకు మనం ఎన్డీఏ కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరం కలిసి, తెలుగుదేశం పార్టీ నాయకులని, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి అత్యధికంగా పాల్గొని మనం ఆ ర్యాలీలో పాల్గొనాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం గ్రామాల్లో కూడా మనకు చెరువు పనులు అయితేనే, ఎన్ఆర్ఎస్ పనులు అన్ని ఇచ్చున్నారు. అవన్నీ కూడా ప్రజలకు ఫామ్ అవడం కావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లతో ప్రజలు భారీగా బుద్ధి చెప్పిన సంతోషంలో ఉన్నాం అందరం. అయితే ప్రభుత్వం 4వ తేదీ కౌంటింగ్ అయినా 12వ తేదీ వరకు ప్రభుత్వం ఏర్పాటు జరగలేదు. 12వ తేదీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఎన్ని ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా, ఒక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే దానికోసంగా తెలుగుదేశం నాయకులు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువ నాయకుడు, రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడ పెడితే అక్కడ అప్పులు తెచ్చి జీతాలు ఇచ్చేదాన్ని కూడా ప్రతి మంగళవారం రోజు ఢిల్లీలో పోయి బాండ్స్ కొనుగోలు చేసే దానికోసంగా వెయిట్ చేసినటువంటి స్థాయి నుంచి ఈరోజు ఆర్థిక వనరులు సమీకరించుకొని సంక్షేమ పథకాలు ఇచ్చే స్థాయికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చే ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కింది. అయితే సంక్షేమ పథకాలు ఎన్ని అమలు పరిచినప్పటికీ, దాకా భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ పార్టీ గెలవంగానే పెన్షన్ 3,000 నుంచి 4,000కి ఇస్తూ, అంతకుముందు 3 నెలలకు కూడా కలిపి 1,000 రూపాయలు, ఫస్ట్ నెలలో 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అదేవిధంగా ఇప్పుడు మనందరం చూస్తున్నాం, ఇటు సినీ రంగం, అటు రాజకీయ రంగంలో తండ్రికి తగ్గ తనయుడుగా నందమూరి బాలకృష్ణ రాణిస్తున్నారని, బాలకృష్ణ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సినీ హీరో మరియు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పట్టణ మాజీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు మాట్లాడుతూ, తండ్రికి తగ్గ తనయుడుగా సినీ రంగంలో బాలకృష్ణ ఎంతో గుర్తింపు పొందారని, అంతేకాకుండా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ను ప్రారంభించి ఎంతో మంది క్యాన్సర్ రోగులకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అనుబంధ సంఘ సభ్యులు పాల్గొన్నారు. బాలకృష్ణ గారి 65 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాలకి అడుగు పెడుతున్న సందర్భంగా మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఈరోజు కేక్ కట్ చేసి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఎన్టీ రామారావు గారు అంటే నటల్లో రారాసు, పులి కలుపులో పులే పెట్టడానికి నిదర్శన బాలకృష్ణ గారు. ఈరోజు సినీ ఫీల్డ్లో ప్రతి ఒక్క పాత్ర పోషించడానికి ఒక్కొక్క నటులు ఉంటారు, కానీ అన్ని పాత్రలు పోషించడానికి బాలకృష్ణ గారు జనపద కావచ్చు, పౌరాణి కావచ్చు, సంగీతం కావచ్చు, అన్ని పాత్రలు పోషించి మెప్పించిన నటుడు బాలకృష్ణ. అదేవిధంగా ఆయన రాజకీయంలో కూడా 3వ స్థానం నుంచి పార్టీ గురించి రాణిస్తున్నారు. ఆయన ఇంకా ఆ భగవంతుడు ఐశ్వర్యాన్ని సంతోషంగా ఆయనకి ప్రసాదించాలని అందరి తరఫున ఈరోజు గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా నందమూరి బాలకృష్ణ గారు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి ఆనాడు నందమూరి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత పేద ప్రజల కోసమే పార్టీ పెడితే దాంట్లో ఆయన అడుగుజాడలో నారా చంద్రబాబు నాయుడు బాలకృష్ణ మామగారు నడుపుతూ బాలకృష్ణ గారు కూడా బాబు గారికి తోడుగా ఉండి ఈ తెలుగుదేశం పార్టీని విజయవంతంగా గడుపుతూ ఆ రోజు నందమూరి రామారావు భార్య క్యాన్సర్తో బాధపడుతూ ఆ బాధ చూసి ఆ రోజే నందమూరి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలని పేద ప్రజలు చూపించుకోవాలంటే ఎక్కడికో పోయే పరిస్థితి ఉంది. క్యాన్సర్ హాస్పిటల్ వల్ల క్యాన్సర్ అనేది ఆనవాయితీ దానికి ఫ్రీగా దేశంలో రాష్ట్రంలోకి బ్రహ్మాండమైన హాస్పిటల్ హైదరాబాద్లో పెట్టేశారు, పశుతారకమ్మ హాస్పిటల్. దానికి చైర్మన్గా బాలకృష్ణ గారు చూస్తూ పేద ప్రజల కోసం తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఎవరికైనా స్కూల్స్ పెట్టి కూడా ఏర్పాటు చేస్తూ ట్రస్ట్ ద్వారా అన్నీ ఏర్పాటు చేసిన అతనికి 100 ఏళ్ళు ఆవిష్ ఇవ్వాలని బాలకృష్ణ గారికి ఎన్నో పేద ప్రజలకు బాగా చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నందమూరి బాలకృష్ణ ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినారు. ఆయన తండ్రికి తగ్గిన తనయుడుగా బాలకృష్ణ కూడా హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగాను గెలిచి ప్రజల్లో ఎప్పుడూ ఉంటూ తన తండ్రి గారి ఆదేశాలతో తన తండ్రి ఏ విధంగా పేద ప్రజలు ఆదుకుంటున్నారో అదేవిధంగా తన బావగారు అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుదాడులను నడుచుకుంటూ ఈ రోజు వరకు కూడా ఆయన రాజకీయంలో ముందడుగు వేస్తూ ముందుకు పోతున్నారు. అదేవిధంగా తన తల్లి గారి పేరున బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఆయన ఎంతో మంది పేద ప్రజలకు క్యాన్సర్ నుండి చూపించుకోలేని వాళ్ళు అక్కడ పోయి చూపించుకొని ఉండాలని ఆయన క్యాన్సర్ హాస్పిటల్. అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మనుబోలు మండల టీడీపీ నాయకులు సోమవారం సాయంత్రం మనుబోలు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా సమన్వయకర్త పొన్నూరు రామకృష్ణయ్య మాట్లాడుతూ అమరావతి రాజధాని ఏర్పాటు కోసం తమ భూములను త్యాగం చేసిన మహిళలను గౌరవించాల్సింది పోయి కించపరిచే విధంగా వైఎస్ఆర్సీపీకి చెందిన ఛానల్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని, ఇది హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా ప్రభుత్వంలో మహిళలను అగౌరవపరిచే వారిని పార్టీలకు అతీతంగా కఠినంగా శిక్షిస్తున్నారని, ప్రస్తుతం మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మనుబోలు ఎస్ఐ ఎం శివరాకేష్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, బీసీసీఎల్ మండల అధ్యక్షులు రావుల జితేంద్ర గౌడ్, టీడీపీ మహిళా నేత యారాసి శివలక్ష్మి, మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లేకపోయినా కానీ ఉన్నాడని అపోహలు ఉన్నాడు. ఎందువల్లంటే మన
మొన్న శివబోలు కిరణ్ కుమారు ఒక అబ్బాయి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ మిస్సెస్ ఏమో అన్నాడని ఒక్క మాట చిన్న మాట ఏదైనా వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అతను అమరావతి రైతుల్ని మహిళల్ని నీచంగా మాట్లాడిన ఆయన కృష్ణరాజు గారు అయితేనే ఈటేరి గారు అయితేనే వాళ్ళని ఈ విధంగా మాట్లాడేటప్పుడు ఇంతవరకు వాళ్ళు ఏమీ చేయలేదు. అందువల్ల దయచేసి అమరావతికి వాళ్ళ సొంత భూములు దారాదత్తం చేసిన వాళ్ళకి మనం పాదాభివందన చేయాలా. అటువంటి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడేందుకు వాళ్ళని సాక్షి ఎడిటర్ అయితేనేమి, విలేకరు అయితేనేమి, సాక్షి సంబంధించిన అందరినీ తగు చర్యలు తీసుకోవాల్సిన కోరుతుంది. ఈ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను తిరుపతి పార్లమెంటు ఆర్గనైజింగ్ కార్యదర్శి రామకృష్ణయ్య. ఏంటంటే ఈరోజు మామూలుగా సాక్షి డిబేట్లో మామూలుగా కొమ్మినేని శ్రీనివాస్ గారు, తర్వాత జర్నలిస్టు మా కృష్ణరాజు గారు మాట్లాడుతూ అమరావతి మహిళలని అవమానపరుస్తూ వాళ్ళు అందరూ వేశ్యులుగా, అమరావతి మహిళలందరూ వేశ్యులు అని చెప్పటం, అది అందరినీ మహిళలు కానీ అవమానపరిచే విధంగా చేసినారు. దానికోసంగా ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మహిళలు కొంతమంది వచ్చి ఇవ్వడం జరిగింది. ఏంటంటే చట్టపరంగా వాళ్ళు ఆ విధంగా మహిళల్ని అవమానపరిచి మాట్లాడినందుకు చట్టపరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో తీసుకోవాలని చెప్పని ఎస్ఐ గారికి ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పని మేము రిపోర్ట్ చేయడం జరిగింది. దీని మీద యాక్చువల్గా అసలు ఈ విధంగా మాట్లాడడం అసలు మనము ఆ అమరావతి మహిళలకి పాదాభివందనం చేయాలి. వాళ్ళ కుటుంబంలో వాళ్ళకుండే ఆస్తుల్ని దారాదత్తం చేసి అమరావతి రాజధాని కోసం దేవతల దానికి చరిత్ర, అమరావతికి ఎంత చరిత్ర ఉందో మనకందరికీ తెలిసింది. అలాంటి రాజధాని భూముల్ని వాళ్ళు దారాదత్తం చేసి ఈరోజు మన అందరి కోసం త్యాగం చేసిన వాళ్ళని పాదాభివందనం చేయాల్సింది పోయి వాళ్ళని అవమానపరచడం, ఈ హేళన ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఆస్ట్రోటెక్ స్టీల్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ శ్రీ సిటీ వారి ఆధ్వర్యంలో మంగళవారం సుమారు 9,71,811 రూపాయల విలువ చేసే కంప్యూటర్ పరికరాలు అందజేశారు. వాకాడు ఐటీఐ కళాశాలకు 15 కుర్చీలు, వాటర్ డిస్పెన్సరీ, కూలింగ్, హెచ్పీ లేజర్ ప్రింట్ 2, డెల్ కంపెనీకి చెందిన 15 కంప్యూటర్లు, ఇంటోరియల్ రెనోవేషన్ ఈ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి మాట్లాడుతూ ఆస్ట్రోటెక్ స్టీల్ కంపెనీకి చెందిన ఎండీ అరుణ్ మిరాండా, జేఎండీ జైసన్ జోసెఫ్ వారికి కళాశాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కళాశాలకు ఇంటర్నెట్, వైఫై ఇవ్వాలని కంపెనీ ఎండీని ఆమె కోరారు. అనంతరం కంప్యూటర్ ల్యాబ్ రూమ్ను అరుణ్ మిరాండా రిబ్బన్ కటింగ్ చేపట్టారు. కళాశాల యాజమాన్యం ఎండీ అరుణ్ మిరాండా, జేఎండీ జైసన్ జోసెఫ్ కంపెనీ సిబ్బందికి శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ కళాశాలకు సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్స్, ఆస్ట్రోటెక్ స్టీల్ కంపెనీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వచ్చిన విలేకరులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సిస్టమ్స్ అరేంజ్ చేస్తున్నారు. ఈ 15 సిస్టమ్స్ వల్ల మేము మా పిల్లలకి వెంకటగిరి కానీ, గూడూరు కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ వెళ్లకుండా ఇక్కడే మేము ప్రాక్టికల్స్ కానీ అవన్నీ చేసుకోవడానికి మాకు ఎంతో దోహదపడింది. మేము అడిగిన వెంటనే మాకు ఇవన్నీ మీరు సిఎస్ఆర్ ఫండ్స్ కి ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము అడగగానే రిక్వైర్మెంట్ అంతా మీరు మాకు ఇచ్చిన్నారు. అలాగే కొంచెం స్మాల్ సబ్మిషన్ సార్, ఇంటర్నెట్ ఫెసిలిటీ అవసరం అవుతుంది సార్. మాకు ఆ ఇంటర్నెట్ ఫెసిలిటీ పిల్లలకి డ్యూయల్ అవసరం అవుతుంది సార్. నెక్స్ట్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద మాకు యాడ్ ఆన్ కోర్సెస్ కి 6G వెల్డింగ్ ట్రేడ్ కి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కలెక్టర్ గారి దగ్గర నుంచి మమ్మల్ని ఇండస్ట్రీస్ నుంచి తీసుకోమని చెప్తున్నారు సార్. ఇండస్ట్రీస్ అన్నిటికి కూడా మీటింగ్ పెట్టాలని చెప్తున్నారు. ఈసారి సిఎస్ఆర్ ఫండ్స్ లో మాకు 6G వెల్డింగ్ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ మీరు ప్రొవైడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ఇవన్నీ మా పిల్లలకి అంటే నా బిడ్డలకి ప్రొవైడ్ చేసినందుకు మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను సార్. We are always wanted to fund our CSR funds based in Sri City around.
and we always been helping. Last year also we have given some funds to some ITA colleges, and we will be continuing that all around Sri City. Thank you. శ్రీ అరుణ్ మినిందా గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, వారి కొన్ని కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోయారు. అదే రకంగా శ్రీ జాన్సన్ జోసెఫ్ గారు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, అదే రకంగా నెక్స్ట్ వచ్చేసి వినయ్ శక్తి సిసిఓ ఆఫ్ ఆస్ట్రాటెక్ స్టీల్స్ లిమిటెడ్, అదే రకంగా సెంటర్ కుమార్ శ్రీ ఫైనాన్స్ ఆఫీసర్ ఆస్ట్రాటెక్ స్టీల్స్ లిమిటెడ్, అదే రకంగా శ్రీ బి రమాదేవి మేడం గారు ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ ఐటీ, అదే రకంగా వెంట ఉపాధ్యాయులు విలేకరులకు అందరూ కూడా సమానంగా మనకి ఐటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి ఈ సిబిటి ఎగ్జామ్ అంటే మెయిన్ గా ఐటీకి సిబిటి ఎగ్జామ్ అనేది మనకి జరుగుతుంది. ఈ సిబిటి ఎగ్జామ్ కి మెయిన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే కంప్యూటర్ మీద ఎగ్జామ్ రాయాల్సి లేకపోవడం వల్ల మన పిల్లలు ఆల్మోస్ట్ గూడూరు కానీ వెంకటగిరి కానీ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు వెళ్ళేసి ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి అనేది. రాత్రి పగలు తేడా లేకుండా ఆరుగాలం కష్టపడి పంటలు పండించి 10 మందికి కడుపు నింపే రైతులను మోసం చేసే, ధాన్యం కొనుగోలు చేసే దళారులను కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. రైతులు పండించిన ధాన్యానికి ఎక్కువ ధర ఇస్తామని నమ్మబలికి 600 పుట్ల ధాన్యాన్ని సేకరించి 90 లక్షల రూపాయల సొమ్మును రైతులకు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించిన సంఘటన మనుబోలు మండలంలో చోటు చేసుకుంది. ధాన్యం కొనుగోలు చేసే దళారులైన రామారావు, పెంచలయ్య, శ్రీనయ్య అనే వ్యక్తులు మనుబోలు మండలంలోని చుట్టుపక్కల గ్రామాలైన చెర్లోపల్లి, జట్లకొండూరు గ్రామాలకు చెందిన 10 మంది రైతుల వద్ద ఎక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తామని నమ్మించి 20 రోజులైనా ఇంతవరకు డబ్బులు చెల్లించకపోవడంతో సోమవారం సాయంత్రం రైతులు పోలీసుల్ని ఆశ్రయించారు. తమను మోసం చేసిన ధాన్యం దళారులపై చర్యలు తీసుకుని తమకు ధాన్యం డబ్బులు ఇప్పించాలని మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్కు విన్నవించుకున్నారు. ఈ విషయంపై మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామారావు దళారికి ఇచ్చాము. ఆయన అక్కడికి పోయి పెంచిలు ఎక్కించాడు. పెంచిలు ఎక్కడికి ఇంకొక ఆయన సేన ఎక్కించాడు. అందువల్ల మాకు 20 రోజులు వారానికే డబ్బులు కడతా అన్నారు. వారం పోయి ఇప్పుడు 25 రోజులు అయిపోయింది. ఎప్పుడైతే రాలా మేము ఇప్పుడు ఏదైనా ఫోన్ చేస్తే డబ్బులు ఎక్కువ అవసరం నిన్న చెప్పారు. డబ్బులు ఎక్కువ అవసరం కావాలని నేను ఫోన్ చేయబోయే లోపల రామారావు ఫోన్ చేసి అన్న మరుగోలు స్టేషన్ అడగడానికి మాట్లాడతాము అన్నారు. అప్పుడు ఇంకేంద్రం ఆయన మరుగోలు స్టేషన్ రమ్మంటున్నాం అంటే మేము వస్తున్నాం కదా నాడికి మాట్లాడతాము అని అన్నారు. మాకు ఏంటో 90 లక్షలు అందరం కలిసి చెల్లుపల్లి వాళ్ళకి మా కేసు అంటే మేము ఎక్కడికి వచ్చాం పొద్దున ఎస్ఐ వాళ్ళిద్దరిని విచారిస్తే ఆ సేనాయిని తీసుకొస్తే తేలొద్దని చెప్పి తిరుగుతూ ఉన్నారు. మేము 6 నెలలుగా కష్టపడి రైతులు పుట్టాలనుకున్నా చాలాలో తిరిగి పుట్టడానికి తిరిగి కష్టపడి పండించి వాళ్ళకి మేము వల్ల రాసిపోయాము. ఇదేదో న్యాయం చేయాలని. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవాలని పొదలకూరు డివిజన్ ఏడీ ఈ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మంగళవారం ఆయన మనుబోలు సబ్స్టేషన్ను సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం ద్వారా లబ్ధిదారులు అనేక రాయితీలు పొందవచ్చని, విద్యుత్ ఛార్జీల భారం తగ్గుతుందని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు మరో 20,000 రూపాయల అదనపు రాయితీ సౌకర్యం కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈయన వెంట లైన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. వచ్చే విధంగా మనకి సబ్సిడీ రూపేణ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. దానిలో 1 కిలోవాట్ 2 కిలోవాట్లు మన ఇంట్లో ఉన్న లోడ్ని బట్టి మనం తీసుకోవచ్చు. అదే 1 కిలోవాట్కి అయితే సుమారు మనకి 70,000 దాకా ఖర్చు అవుతుంది. అందులో 30,000 సబ్సిడీ రూపేణ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అదేవిధంగా 2 కిలోవాట్లకి అయితే 1,78,000 అవుతుంటుంది. 60,000 దాకా మనకి సబ్సిడీ రూపేణ వస్తుంది. ఇదే విధంగా 3 కిలోవాట్కి 2,20,000 ఖర్చు అవుతే 78,000 సబ్సిడీ రూపేణ వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు బీసీలకి కొత్తగా మనకు ప్రవేశపెట్టింది ఏంటంటే, సపోజ్ 3 కిలోవాట్లు తీసుకుని 220 కట్టి మనకి 78,000 సబ్సిడీ వచ్చేటట్టుగా 20,000 అదనంగా స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళ లోడ్ని బట్టి వాళ్ళకి అమౌంట్కి
3 కిలోవాట్లకి అయితే 20,000 దాకా మనకి సబ్సిడీ రూపేణ వస్తుంది. వినియోగదారులు దీన్ని గమనించగలరు. అదే కాకుండా మనకి ఈ యొక్క వెండర్స్ని ఎవరైతే ఉన్నారో మనం సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు మన కన్జ్యూమర్స్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్యానల్స్, వాళ్ళ క్వాలిటీ అన్నీ వాటిని బట్టి ఎవరెవరు ఎంత రేటుకి కోట్ చేస్తారనేది చూసుకొని మనం సెలెక్ట్ చేసుకొని దాంట్లో వెండర్ సెలెక్ట్ చేసుకొని కానీ మనకి మీ దగ్గరికి వచ్చి అన్ని రిజిస్ట్రేషన్ మీరు ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా మమ్మల్ని సంప్రదించిన మా ఏఈల్ని మా స్టాఫ్ని సంప్రదించిన మేము అందుబాటులో ఉండి మీకు ఎలా చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది మేము అన్నీ మీకు తెలియజేస్తాము. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకుంటున్నారు. మనకి సపోజ్ మనం 3 కిలోవాట్లు సోలార్ పెట్టుకున్నాం అనుకోండి, అంటే 1 కిలోవాట్కి మనకి జనరేషను అప్రాక్సిమేట్లీ 120 యూనిట్లు జనరేట్ అవుతుంది. అదేవిధంగా 2 కిలోవాట్కి 240 యూనిట్లు జనరేట్ అవుతుంది. 3 కిలోవాట్కి 360 యూనిట్లు జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయినప్పుడు మనం మీటర్ నుంచి వాడుకునేవి సపోజ్ 1 కిలోవాట్ రోడ్కి 80 యూనిట్ల వరకు మాత్రమే మనం వాడుకున్నాం అనుకోండి, మిగిలిన 40 యూనిట్లు అనేది మనకి గ్రిడ్కి వెళ్ళిపోద్ది. మిగిలిన 40 యూనిట్లు అనేది గ్రిడ్కి వెళ్ళిపోయి మీకు ఆ 40 యూనిట్లకి మన డిపార్ట్మెంట్ ద్వారా మీ అకౌంట్లోకి దానికి అమౌంట్ జమ చేయటం జరుగుతుంది. అదేవిధంగా 3 కిలోవాట్లు తీసుకున్న వాళ్ళకి 360 యూనిట్లు జనరేట్ అయితే మనకి 240 లెక్కన మనం వినియోగించుకోవడం జరిగింది. ఈ 360 మైనస్ 240 అంటే ఆల్మోస్ట్ 120 యూనిట్ల దాకా మనకి ఎక్సెస్ జనరేట్ అవుతాయి. ఆ ఎక్సెస్ జనరేట్ వచ్చినవి మనకి అమౌంట్ రూపేణ వస్తుంది. ఇది విధంగా. అదేవిధంగా మనకి నేను ఈ విధంగా ఇప్పుడు 1 కిలోవాట్కి మనకి ప్రస్తుతం బిల్లు 1000 రూపాయలు వస్తుంది అనుకోండి. సోలార్ ఏర్పాటు చేసుకున్న తర్వాత 335 రూపాయలు మాత్రమే కట్టుకోవచ్చు. ఈ విధంగా సంవత్సరానికి 8,000 వరకు ఆదా అవుతుంది. అదేవిధంగా 2 కిలోవాట్లకి బిల్లు సుమారు 2,000 వస్తుంది అనుకోండి ప్రజెంట్ బిల్లు. అది 333 రూపాయలకి మాత్రమే బిల్లు కట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఏడాదికి 20,000 దాకా ఆదా అవుతుంది. 3 కిలోవాట్లకి 360 యూనిట్లు మనకి జనరేట్ అయ్యి ఇప్పుడు 3,000 ప్రస్తుతం వస్తున్నది బిల్లు. అది 293 రూపాయలతో బిల్లు వస్తుంది. ఈ విధంగా సంవత్సరానికి 32,400 మనకి ఏడాదికి ఆదా అవుతుంది. అంతేకాకుండా మీరు ఇవి 4 సంవత్సరాల లోపల మనకు ఉన్న ఈఎంఐ రూపేణ ఆ ఉన్నదంతా మనకి లోన్ ఎంతైతే తీసుకుంటామో అదంతా క్లియర్ చేసేసుకుంటాం. మనకి అది ఒక అసెట్ లాగా ఏర్పడి అప్పటి నుంచి మనకి యూనిట్స్ అన్నీ మనకి అమౌంట్ వచ్చే విధంగా మనకు ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఇప్పుడు మనకి మన ఇంట్లో ఉన్న లోడు ఏవైతే పరికరాలు అయితే ఉన్నాయో వాటికి 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ అని మన ఇంట్లో ఉంటాయి. వాటికి మనం ప్రజెంట్ డెవలప్మెంట్ ఛార్జెస్ రూపేణ 1 కిలోవాట్కి 2,400 దాకా ఖర్చు అవుతుంది. ఇందులో భాగంగా మనకి 50% వరకు సబ్సిడీ ఈ నెలాఖరు వరకు మాత్రమే ఉంది. అంటే 50% రాయితీతో అప్పుడు సపోజ్ 1 కిలోవాట్కి 1000 రూపాయలు మాత్రమే డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టుకుంటూ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ 300తో కట్టుకోవచ్చు. అంటే 50% రాయితీ ఈ నెలాఖరు వరకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు దీన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ అదనపు లోడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రెగ్యులరైజ్ చేసుకుంటారని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మనకి రాబో నెలల్లో వర్షాలు స్టార్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరూ కన్జ్యూమర్సు మీరు తడి చేతులతో కానీ ఎక్కడ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్లు మీరు తడి చేతులతో కానీ చెప్పులు లేకుండా కానీ వేయద్దు. పొలాల్లో ఒకవేళ వైర్లు ఎక్కడ తెగిపడిన ఉంటే ఆ వైర్లు తాకద్దు. మీరు ఏదన్నా వైర్లు తెగిపడినా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా మా స్టాఫ్కి తెలియజేసిన ఎడల మేము సకాలంలో స్పందించి మీకు అవన్నీ రెక్టిఫై చేయగలరు. కావున ఈ విధంగా అందరూ సహకరించగలరని కోరుకుంటున్నాను. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా తీసుకొని పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా చేయాలని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు బొబ్బెపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గోవిందరాజపురం గ్రామంలో అంగన్వాడీ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి చెందిన శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేవలం మొక్కలు నాటడంతోనే సరిపోదని, నాటిన ప్రతి మొక్కను బతికించే విధంగా సంరక్షించాలని స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు బోలా శ్రీనివాసులు, కంటె సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా అభిమాన హీరో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, ఈరోజు పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈరోజు మిత్రులు సురేష్ గారు, సుధాకర్ అన్న, ఈ గోవిందరాజు పురం సమక్షంలో ఈ చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాము. అదేవిధంగా ఈరోజు ఫిట్ భారత్ అనే ఉద్దేశంతో యోగా వల్ల వ్యక్తి నిర్మాణం బాగుండాలి. వ్యక్తి నిర్మాణం బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే ఈ దేశం బాగుంటుందని నరేంద్ర మోడీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పలు సేవా కార్యక్రమాలు ఈ మండలంలో సురేష్ అన్న మేము అందరం చేస్తున్నాము. ధన్యవాదములు. శాసన మండల సభ్యులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే పర్యావరణ పరిరక్షణలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని కూటమి ఆధ్వర్యంలో గోవిందరాజపురం నందు మా సుధాకర్ అన్న ఆధ్వర్యంలో అంగన్వాడీ స్కూల్ నందు ఈ యొక్క మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. మొక్కలు నాటడమే కాదు, వాటిని పరిరక్షించి, వాటిని కాపాడి, వాటిని పెద్దవా చేసేంత వరకు కూడా ఒక క్రమశిక్షణగా ఆ యొక్క చెట్లు ఒక్క చెట్టు కూడా ఎండిపోకుండా చూసుకునే బాధ్యతగా ఉండేటువంటి విధంగా మేమందరం కూడా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూటమి నాయకులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ వైద్యశాలల్లో, బ్యాంకుల దగ్గర, దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదుల్లో కుల మత వర్గ భేదాలు లేకుండా, ఎందుకంటే పర్యావరణానికి కుల మత వర్గ భేదాలు ఉండవు, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక ఉద్యమంలాగా ఈ యొక్క మొక్కలు నాటి పెరుగుతున్నటువంటి పొల్యూషన్ నుంచి మనని, మన భావితరాలని, మన బిడ్డలని కాపాడుకునేదానికి మనమంతా మనం కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే నేడు ఒకప్పుడు కాలువల్లో నీళ్లు తాగేవాళ్ళం, చెరువుల్లో నీళ్లు తాగేవాళ్ళం, కోనేళ్లలో నీళ్లు తాగేవాళ్ళం, బాయిల్లో నీళ్ళు తాగేవాళ్ళం. ఈరోజు అవి తాగితే అనారోగ్య పాలైపోయి జబ్బులు వచ్చి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి, ఎందుకంటే పొల్యూషన్ అయిపోయింది. కాబట్టి ఈరోజు ఒక క్యాన్ వాటర్ కొనుక్కోవాలంటే 20 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. అవి కూడా అంత ఆరోగ్యంగా ఉంటాయంటే ఉండవు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా గాలిని కూడా కొనుక్కునే పరిస్థితి రాకుండా మనమందరం కూడా ప్రతి కుటుంబం 4 మొక్కలను నాటాలని చెప్పి కూటమి ప్రభుత్వం పిలుపునిచ్చింది. అందులో భాగంగా ప్రతి కుటుంబం కూడా 4 మొక్కలు నాటి వాటిని సంరక్షించి వాటిని పెంచాలి. మన బిడ్డలతో పాటు పెంచితే అవి సమాజానికి ఉపయోగపడతాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ యొక్క ఇక్కడ నాటిన మొక్కలన్నీ కూడా మన అంగన్వాడీ స్కూల్ పరిధిలో నాటాం కాబట్టి అంగన్వాడీ స్కూల్ టీచరు, ఆ పిల్లలందరూ కూడా ప్రతిరోజు ఆ మొక్కలకి నీళ్లు పోసి వాటిని కాపాడతారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి, మండల అధికారి ఒక బాధ్యతలు మర్చిపోయారు గత 5 ఏళ్ళు. ఆ బాధ్యతలను మళ్ళీ మేము గుర్తు చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. బాధ్యతగా మొక్కలను నాటండి, వాటిని కాపాడండి. గతంలో మనం చూసాం, మన చరిత్రలో అశోకుడు రోడ్లు వేయించాను, చెట్లు నాటించాను, రోడ్డు పక్కల కోనేరులు దోవిచ్చినని ఆ చరిత్రను మళ్ళీ తిరగరాసుకునే విధంగా మనం అందరం కూడా వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మొక్కలను నాటుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ప్రతి ఒక్క మొక్క కూడా చాలా విలువైనది, దాన్ని కాపాడాలా. నాటేమో వదిలేసాం అనకుండా వాటికి నీళ్లు పోసి సంరక్షించాలా, పశువులు మేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నాయుడుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను సుళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీతో పాటు పలువురు ప్రముఖులను ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూదన వర్మ శాల్వాలు బొకేలతో సత్కరించారు. అనంతరం పలువురికి ఎమ్మెల్యే విజయశ్రీ ఆఫర్ లెటర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపే విధంగా అడుగులు వేస్తున్నారన్నారు. నిరుద్యోగ యువత ఇలాంటి జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని స్థిరపడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, నాయకులు అవధానం సుధీర్, ధనుంజయ, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన ఆస్పిరెంట్స్ అందరికీ గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే అందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు, భోజన వసతి ఏర్పాటు చేశారు. అలాగే ఉద్యోగ అవకాశాలు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి సిబ్బందికి, అలాగే విచ్చేసిన హెచ్ఆర్లందరికీ, అలాగే ఉద్యోగాలు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రచారం అప్పుడు కూడా ఎంతోమంది యువతని ప్రచారంలో చూశాను. ఎంతోమంది యువత ఉద్యోగాలు లేకుండా అవస్థలు పడుతూ, గత ప్రభుత్వంలో ఉద్యోగాల అవకాశాలు ఇవ్వక లేక అందరూ కూడా ఇబ్బంది పడి ఎంతో కసితో మనకు ప్రచారం కూడా చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఇప్పించమని కూడా చాలామంది అడిగారు. ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, సూలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది జీరో అన్ఎంప్లాయ్మెంట్ తీసుకొద్దాము అని కూడా ఆ రోజే అనుకున్నాను. ఆ విధంగానే నేను ఆ రోజు నుంచి కూడా పనిచేస్తూ కంపెనీలు అందరితో కూడా నేను మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒకటే చెప్పాను, మా సూలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా మీరు సహకరించాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కూడా, లోకల్ పీపుల్కి హై స్టాండర్డ్స్లో ఉద్యోగాలు ఇప్పించమని కూడా నేను అందరినీ, కంపెనీ వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. దాని మేరకే నేను ఇవాళ ఆ రోజు నా పుట్టినరోజు రోజు కూడా నేను మెగా జాబ్ మేళాని కండక్ట్ చేసి ఆల్మోస్ట్ 500 మంది వరకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం జరిగింది. ఇప్పుడు కూడా మెగా జాబ్ మేళా కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక డిఎస్సి మీద డిఎస్సి తీసుకొచ్చారు. అలాగే ప్రతి చోట ఆయన ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్ 2047ని తీసుకొచ్చినప్పుడు అందులో ఆయన 10 ప్రిన్సిపల్స్ తీసుకున్నారు. అందులో ఒక ప్రిన్సిపల్ ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. ప్రతి నియోజకవర్గంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎంప్లాయ్మెంట్ అందించాలని ఆయన మన నారా లోకేష్ బాబు గారు చెప్పినట్టు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానని ఆ రోజు చెప్పారు. ఆ మాట మీద కట్టుబడి ఉంటూ నారా లోకేష్ బాబు గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నో కంట్రీస్ తిరిగి మనకి ఎన్నో ఇండస్ట్రీస్ మన నియోజకవర్గం కానీ అలాగే రాష్ట్రం అంతటా కూడా ఈరోజు ఎన్నో కంపెనీలు వస్తున్నాయంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. అలాగే ఆయన ఎన్నో కంపెనీలు తీసుకొస్తున్నారు. కేవలం అందరికీ ఎంప్లాయ్మెంట్, అలాగే మనకు రాష్ట్ర డెవలప్మెంట్కి కూడా ఉపయోగపడుతుందని చాలా కంపెనీస్ని మనకి తీసుకొచ్చారు. అలాగే మన నియోజకవర్గంలో కూడా చాలా కంపెనీస్ వచ్చాయి. అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది, అందరికీ మన లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని. అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. వచ్చిన ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటే ఇక్కడ హెచ్ఆర్లు అందరూ కూడా మనకు సహాయం చేస్తారు. మీకు ఉద్యోగ అవకాశాలు రాని వాళ్ళు కూడా నిరుత్సాహపడద్దు. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఉద్యోగ అవకాశాలు ఇస్తారు. కాబట్టి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా, అంటే ఉద్యోగ అవకాశాలు రాని వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. అందరికీ ఆల్ ది బెస్ట్, అందరికీ ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ప్రిన్సిపాల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నాయుడుపేట ఈరోజు ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఏపీఎస్ఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్ తరఫున మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 17 కంపెనీలు రావటం జరిగింది. ఈ 17 కంపెనీల్లో దాదాపు ఒక 900 ఉద్యోగాలు నింపేదానికి మేము ఆఫర్ చేశాము. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయులైన శ్రీ డాక్టర్ ఎన్ నెలవల విజయశ్రీ గారు ఇచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చేసారు. ఇందుకు సుమారు ప్రస్తుతం ఒక 600 మంది నిరుద్యోగులు ఈ యొక్క జాబ్ మేళాకు అట్టడం జరిగింది. ప్రస్తుతం వివిధ కంపెనీలకు అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి వాళ్ళందరినీ సాయంకాలంలో వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు ఉద్యోగాలు కల్పిస్తారని తెలియజేస్తున్నాను. 5వ తరగతి నుంచి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, పీజీ పాస్ అయిన వాళ్ళు, ఐటీఐ పాస్ అయిన వాళ్ళు, ఐటీఐ, పాలిటెక్నిక్,
పీజీ చేసిన వాళ్ళు, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు అందరూ కూడా ఈనాటి యొక్క జాబ్ మేళాకు ఆహ్వానం మేరకు అటెండ్ అవుతున్నారు. వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఈ యొక్క హెచ్ఆర్లు కూడా వివిధ రకాల వాళ్ళ యొక్క ప్రతిభను చూపేదానికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశం కల్పించిన ఈ యొక్క నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరపున ఈ చుట్టుపక్కల గ్రామాలు దాదాపు 5 మండలాల్లోని ఇతర మండలాల వాళ్ళు కూడా నిరుద్యోగ యువతకి అటెండరు. అదేవిధంగా మా కళాశాలలో చదువుతున్న డిగ్రీ చదువుతున్న బీఏ, బీకామ్, బీఎస్సీ విద్యార్థులు కూడా ఈ యొక్క జాబ్ మేళాలో వాళ్ళ యొక్క అటెండ్ అయ్యి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా మ్యాక్సిమం కల్పిస్తారని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి చందనాలంకారం, పుష్పాలంకరణ, సేవ, భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారు హనుమంత వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. శేషవాహనంలో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముందుకు రమ్మ అమ్మ ముందుకు రండి. విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద, పక్షి వాహన గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాగత గోవింద, గోవింద హరి గోవింద.
పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామి మోహిని అవతారంలో దర్శనమిచ్చారు. మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కవచనాయ నమః, కఠోరాయ నమః, పురాంతకాయ నమః, విశాంకాయ నమః, విశ్వాధురాయ నమః, భస్మోధూళి విగ్రహాయ నమః, సామప్రియాయ నమః, స్వరమయాయ నమః. ఏదశతాని చ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివాత్మనం సాలగ్రామశిలామేకం జాతు చంద్రియోరాత్మయా సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివ సోమసూర్యాగ్నిలోచనాయ నమః, విష్ణుమహాయ యజ్ఞమయాయ నమః, మంచభద్రాయ నమః, సదాశివాయ నమః, విశ్వేశ్వరాయ నమః, వీరభద్రాయ నమః, గణనాథాయ నమః, ప్రజాపతయే నమః, జనదేశే నమః, దూరదర్శాయ నమః, గిరీశాయ నమః, గిరీశాయ నమః, అనగాయ నమః, భుజంగభూషణాయ నమః. మేడం సునీత మేడం గారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.